పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ సుమా. నేను ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం గుంటూరు జిల్లాలో వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ ముందుకి నేను చెప్పబోయే అంశం వచ్చేసి సన్న జీవాలలో చిటుక వ్యాధి యొక్క ప్రాముఖ్యత, అలాగే ఈ వ్యాధి రాకుండా ముందుగా మనం ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా జీవాలలో పెంపకంలో అనేక రకాలైన వ్యాధులు అన్నవి ఉంటాయి. కొన్ని వ్యాధులు సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా వలన కానీ, లేదా సూక్ష్మాతి సూక్ష్మజీవులు వైరస్ వలన కానీ, లేదా ప్రోటోజోవా అంటే ఏకపరాణ జీవులు, అలాగే ఈ బాహ్య పరాణ జీవులు లేదా అంతర్పరాణ జీవులు, వీటి వల్ల చాలా రకాలైన వ్యాధులు మనం ఈ జీవాలలో అన్నది చూస్తూ ఉంటాం. మరి సూక్ష్మజీవుల వల్ల అంటే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా, అలాగే జీవాల్లో ఆకస్మిక మరణాలు అన్నవి దారితీసే వ్యాధి ఈ చిటుక వ్యాధి. ఈ చిటుక వ్యాధిని మనం ఆంగ్లంలో ఎంటెరోటాక్సిమియా అని, అలాగే పల్పీ కిడ్నీ డిజీజ్ అని చెప్పి పిలుస్తాం. ఈ పల్పీ కిడ్నీ డిజీజ్ అని ఎందుకు పిలుస్తాము అంటే, ఏ జీవాల్లో అయితే ఈ చిటుక వ్యాధి వచ్చిందో ఆ జీవాలు చనిపోయిన తర్వాత శవ పరీక్ష చేసి చూసినప్పుడు ఈ బొమ్మలో చూపించిన విధంగా మూత్రపిండాలు మెత్తగా అయిపోయి గుజ్జుగుజ్జులాగా అయిపోతాయి. సో అందుకని దీన్ని పల్పీ కిడ్నీ డిజీజ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర పేర్లు మన లోకల్గా ఊర్లలో ఈ చిటుక వ్యాధిని మనం తిండిబోతు వ్యాధి అని, ఎందుకంటే జీవాల్లో మేకలు కానీ గొర్రెలు కానీ ఎక్కువగా గడ్డి అతిగా మేపినప్పుడు ఈ వ్యాధి వస్తుంది కాబట్టి దీన్ని తిండిబోతు వ్యాధి అని పిలుస్తాము. అట్లాగే నెత్తి పిడుగు వ్యాధి అంటే దాని లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి నెత్తి మీద పిడుగు పడినట్టు దీన్ని నెత్తి పిడుగు వ్యాధి అని చెప్పి, అలాగే గడ్డి రోగం అని చెప్పి, ఇంకో పేరు అతిసార వ్యాధి లేదా అతిసార జబ్బు అని చెప్పి పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ సారం అంటే ఏంటి? విష పదార్థం. సూక్ష్మజీవి బ్యాక్టీరియా విడుదల చేసే విష పదార్థం వల్ల జీవాల్లో ఈ వ్యాధి వస్తుంది కాబట్టి దీన్ని అతిసార జబ్బు అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఈ చిటుక వ్యాధి అనేది ఏ బ్యాక్టీరియా వల్ల సోకుతుంది? ఇది సూక్ష్మజీవి అనేది ఒక క్లాస్ట్రీడియం పెర్ఫ్రిజెన్స్ టైప్ డి అనేది ఆ సూక్ష్మజీవి వల్ల ఈ మేకల్లో కానీ గొర్రెల్లో కానీ ఈ చిటుక వ్యాధి అన్నది సోకుతుంది. మరి ఈ ఏ ఒక్క అంటే అటు గొర్రెల్లో ఎక్కువ వస్తుందా లేదా మేకల్లో? అంటే మేకల్లో అరుదుగా చూస్తాము, గొర్రెల్లో వచ్చేసి చాలా ఎక్కువగా వస్తుంది. ఈ చిటుక వ్యాధి అనేది అన్ని రకాల ఏజ్ గ్రూప్స్, అన్ని రకాల వయసు గల జీవాల్లో మనం చూస్తాము. కానీ ముఖ్యంగా 3 వారాల నుంచి 10 వారాల వయసు గల జీవాల్లో అన్నది ఎక్కువగా సోకుతుంది. అలాగే పిల్లల్లో కూడా మరణాల శాతం అన్నది ఎక్కువగా ఉంటుంది. మరి జీవాలు బాగా లావుగా బలిష్టంగా ఎక్కువగా తినే జీవాల్లో ఇది చాలా సర్వసాధారణంగా ఈ యొక్క చిటుక వ్యాధి అన్నది ఎక్కువగా సోకుతుంది. ఎందుకంటే అవి ఎక్కువ తింటాయి కాబట్టి అందుకే దీన్ని మనం తిండిబోతు వ్యాధి అని కూడా పిలిచాం. అంటే ఏ జీవాలైతే బాగా ఎక్కువగా తింటాయో, బాగా బలంగా లావుగా ఉంటాయో ఆ జీవాల్లో ఈ చిటుక వ్యాధి అనేది చాలా ఎక్కువగా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ యొక్క సూక్ష్మజీవి అనే క్లాస్ట్రీడియం పెర్ఫ్రిజెన్స్ అని ఒక సూక్ష్మజీవి ఏదైతే ఉందో అది సాధారణంగా మట్టిలో, అలాగే జీవాల్లో ప్రేగు లోపల నివసిస్తుంటుంది. ఒక ఆరోగ్యవంతమైన జీవాల్లో ఈ గడ్డిని ఎప్పుడైతే మేసాయో, అంటే ఈ మట్టిలో ఈ సూక్ష్మజీవులు ఉంటాయని చెప్పాను కదండి, ఆ మట్టి ఆ గడ్డిని అంటుకున్నప్పుడు ఆ గడ్డి ఈ జీవాలు తీసుకుని శరీరం లోపలికి అంటే పొట్ట లోపలికి వెళ్ళి కొన్ని అక్కడ నశిస్తాయి, కొన్ని ప్రేగు దగ్గరకు వెళ్ళి విష పదార్థాలు విడుదల చేస్తాయి. అంటే తక్కువ మోతాదులో విష పదార్థాలు విడుదలవుతాయి కాబట్టి వ్యాధిని కలగజేయవు. అలాగే ఇవి ఎన్ని ఏమైపోతాయి అంటే పేగు బయటకి పేడ రూపంలో బయటకి వచ్చేస్తాయి. ఇది ఎప్పుడు అంటే ఒక ఆరోగ్యంగా ఉన్న జీవాల్లో ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అన్నది ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే ముఖ్యంగా ఈ జీవాలలో ఈ చిటుక వ్యాధి అనేది ముఖ్యంగా 4 కారణాల వల్ల మనం ఈ వ్యాధిని అన్నది చూస్తాం. మొదటిగా మనం చెప్పుకునే కారణం వచ్చేసి తొలకరిలో వర్షాలు పడినప్పుడు అప్పుడే మొలిచిన గడ్డి జీవాలు అతిగా మేపడం లేదా ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి అన్నది సోకుతుంది. ఇది మొదటి కారణం. రెండోది వచ్చేసి పిల్లల్లో చూస్తాం. అంటే ఏ పిల్లలైతే ఎక్కువ అంటే పొట్ట నిండా పాలు తాగినప్పుడు,
అలాగే ఇంటెన్సివ్ సిస్టంలో సాంద్ర పద్ధతిలో మనం పెంచుకున్నప్పుడు అకస్మాత్తుగా మనం దానాన్ని అట్లా ఇటువంటి సడన్గా మార్చినప్పుడు కానీ, ముఖ్యంగా ఇంకా ఈ నట్టలో బెడద అంటే ఎక్కువగా డీవార్మింగ్ చేయకుండా ఈ బద్దె పురుగులు కానీ ఏలికపాములు కానీ ఎక్కువ బెడద ఉన్నప్పుడు కూడా ఈ యొక్క చిటుక వ్యాధి అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే ఈ సూక్ష్మజీవి అనేది ఈ ప్రేగు లోపల ఎక్కువ మోతాదులో వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలంగా ఉండవు, అంటే ఈ జీవాలు ఎక్కువ గడ్డిని మేసినప్పుడు ఎక్కువ సంఖ్య సూక్ష్మజీవులు ఎక్కువ సంఖ్యలో లోపలికి ప్రవేశిస్తాయి, ఎక్కువ విష పదార్థాలు విడుదల చేస్తాయి. అట్లానే ఈ సూక్ష్మజీవికి క్లాస్ట్రీడియం పెర్ఫ్యూజన్స్ కి ఒక లక్షణం ఉంది. ఇవేంటంటే షుగర్ లవర్స్, అంటే తీపి ఎక్కువ ఉన్నప్పుడు, అంటే పిండి పదార్థాలు లేదా పాలు ఎక్కువ నిండుగా కడుపు నిండా పాలు తాగినప్పుడు పిల్లలు, అట్లానే ఈ దానా ఎక్కువ తీసుకున్నప్పుడు, అంటే దానాలో పిండి పదార్థాలు గింజలు ఎక్కువ జోడించి మనం దానా పెట్టినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సూక్ష్మజీవి పైచేయి తీసుకుని ఎక్కువగా వృద్ధి చెంది ఎక్కువగా విష పదార్థాలు, ఆ విష పదార్థం ఎప్సిలాన్ అండి. ఆ ఎప్సిలాన్ అనే విష పదార్థం ఎక్కువ విడుదల అవ్వడం వల్ల జీవాలలో మనం ఈ చిటుక వ్యాధి అనేది రావడం జరుగుతుంది. మరి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? మనం ఈ వ్యాధిలో లక్షణాలు ఏం చూస్తాము అంటే, మనం చిటుక వ్యాధి అని పిలిచాం. అంటే ఏంటి? చిటుకేసే సమయంలో ఎటువంటి లక్షణాలు కానీ చికిత్స చేసే సమయం కూడా లేకుండా అలా పైకి ఎగిరి కింద పడిపోయి చనిపోతాయి. అందుకే దీన్ని మనం చిటుక వ్యాధి అని పిలుస్తాం. ఇది తీవ్రమైన వ్యాధికి ఉన్న లక్షణం, అతి తీవ్రమైన వ్యాధి. మరి కొంచెం వ్యాధి తీవ్రత తక్కువ ఉన్న జీవాలలో ఏం జరుగుతుంది అంటే, దీంట్లో ఎప్పుడైతే ఆ సూక్ష్మజీవి పొట్ట లోపలికి ప్రవేశించి ప్రేగు దగ్గరికి చేరి ఇంటెస్టైన్ దగ్గర ఈ విష పదార్థాలు విడుదల చేస్తాయి. ఈ విష పదార్థాలు ఎక్కువ మోతాదులో విడుదలైనప్పుడు అక్కడ ఎంటరిక్ ఫామ్ అంటాం, అంటే ఇంటెస్టైన్లో. దీంట్లో మనకి లక్షణాలు ఏమేం కనిపిస్తాయి అంటే, కడుపు నొప్పి, అట్లానే కొంచెం ఈ కాళ్ళు పొట్టకేసుకుని కొట్టుకోవడం, పారడం, నీరులాగా పారడం, లేదా అప్పుడప్పుడు కొంచెం రక్తంతో కూడిన విరోచనాలు అన్నవి చూస్తాం. అధిక జ్వరం. మరి ఇదే ఈ విష పదార్థం ఈ యొక్క ప్రేగు దగ్గర నుంచి రక్తంలోకి చేరి ఆ రక్తంలో నుంచి ఒకటి మెదడు, అంటే బ్రెయిన్ కానీ కిడ్నీ, లంగ్స్, వీటి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. చాలా రేర్గా ఊపిరాడకపోవడం లాంటివి జరుగుతాయి. అట్లానే బ్రెయిన్కి సంబంధించి, అంటే మెదడుకి సంబంధించిన లక్షణాలు వచ్చేసి చాలా మగతగా ఉండడం, తల గోడకేసి ఆంచడం, ఎక్కడో ఒక దూరాన్ని గనక మనం జీవాన్ని చూసినప్పుడు సడన్గా అది తినడం ఆపేసి అట్లానే నిటారుగా నిలబడిపోవడం, లేదా తల మెడ వెనక్కి విరవడం లాంటివి కూడా మనం చూస్తాం. ఫిట్స్, కొంచెం తూగుతూ నడవడం, లేదా ఫిట్స్ వచ్చేసి కింద పడిపోయి కాలు ఆడిస్తూ ఉంటాయి, సైకిల్ తొక్కుతున్నట్టు కాలు ఆడిస్తూ ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలు అన్నవి మనం ఈ చిటుక వ్యాధిలో చూస్తాం. ఇవి ఎక్కువ బ్లోట్, కడుపొబ్బరం ఉంటుంది, అలాగే జీవాలు అన్నవి మరణిస్తాయి. సో ఎక్కువగా మనకి చికిత్స చేసే అంత సమయం అయితే చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఈ లక్షణాలు గనక కొంచెం వ్యాధి తీవ్రత అన్నది తక్కువ ఉన్న వాటిల్లో మనం చికిత్స విషయానికి వస్తే యాంటీబయాటిక్స్ అండి. పశు వైద్యుడి సలహా మేరకు సెఫలోస్పోరిన్స్ అని లేదా పెన్సిలిన్స్ అని 3 నుంచి 5 రోజుల పాటు యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. అలాగే నొప్పి నివారణకి మెలనెక్స్ లాంటి మందులు, మరి పారడం తగ్గించడానికి యాంటీ డయేరియల్ పౌడర్స్, నెబ్లాన్ లాంటివి మందులు వాడుకోవడం చాలా మంచిది. ఎప్పుడూ కూడా చికిత్స కంటే నివారణ మేలు. ఈ యొక్క స్టేట్మెంటు ఈ యొక్క వ్యాధిలో చాలా కరెక్ట్ అయినది. ఎందుకంటే దీనికి చికిత్స చేసే సమయం ఉండదు కాబట్టి మనం వచ్చిన తర్వాత బాధపడే కంటే ముందుగానే మనం నివారణ చర్యలు పాటించి అసలు జీవాలకి ఈ యొక్క వ్యాధిని రాకుండా మనం జీవాలను కాపాడుకోవాలి. ఇక్కడ టీకాలు అన్నవి చాలా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, టీకాలు కంపల్సరీ వేయించుకోవాలని. అంటే ఇక్కడ జీవాలకి ప్రాణ నష్టమే కాకుండా ఒక రైతు ఇప్పుడు మందలో పొద్దున్న జీవాలు మామూలుగా చూస్తాడు, సాయంత్రం అయ్యేటప్పటికి అవి సవాలుగా మారుతాయి. లేదా ఇవాళ సాయంత్రం చూసి బాగానే ఉంటాయని అనుకుంటాం, పొద్దున్న లేచినప్పటికీ మందలో ఒక 10-12 అలా చనిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక
గొర్రె కానీ మేక కానీ సుమారు 8,000 నుంచి 12,000 రూపాయలు ఉంటాయి. మీకు సుమారు ఒక 10 అలాగ 11 అలా చనిపోయినాయి అనుకోండి, ఎంత కాదన్నా చిటికేసే సమయంలో ఒక రైతుకి 1,00,000 రూపాయల వరకు నష్టం అన్నది వాటిల్లుతుంది. మరి అటువంటి నష్టాన్ని మనం అరికట్టాలి. ఈ యొక్క తీవ్రమైన నష్టాన్ని జరగకుండా రైతుని మనం కాపాడాలి, అలాగే జీవాల్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా మనం టీకాలు అన్నది వేయించే తీరాలి. మరి ఈ టీకాలు అన్నవి ఎప్పుడు వేయిస్తాం అంటే తొలకరిలో వర్షాలు పడే సమయం ముందు, అంటే మే లాస్ట్ వీక్ కానీ, అంటే మే ఆఖరి వారం కానీ లేదా జూన్ మొదటి వారంలో ఈ ప్రభుత్వం వారిచ్చే ఉచిత టీకాలు అన్నది మనం కంపల్సరీ వేయించుకోవాలి. ఏ వయసులో ఎప్పుడు వేయిస్తాము అంటే జీవాలు పిల్లలు అంటే పుట్టిన తర్వాత మనం వేయించాల్సిన వయసు వచ్చేసి 3 వారాలు. అప్పుడు మనం టీకాలు వేయించుకుని మొదటి బూస్టరు, దాని తర్వాత ఇమీడియట్గా 21 రోజులు గ్యాప్, అంటే 15 రోజుల నుంచి 21 రోజుల గ్యాప్లో మనం నెక్స్ట్ బూస్టర్ వేయించుకోవాలి. చూడి గొర్రెలకి గనక టీకాలు వేయించినట్లయితే అది నెల రోజులు ఉంది అనిపించగా ఈనుతుంది నెల రోజుల్లో అన్నప్పుడు మనం టీకాలు గనక చూడి గొర్రెలకి వేసినట్లయితే ఆ పిల్లలకి కూడా ఆ వ్యాధి నిరోధక శక్తి ఉండి ఆ యొక్క పిల్లల్ని కనీసం అది 6 వారాల వరకు ఈ యొక్క చిటుక వ్యాధి నుంచి కాపాడుతుంది. కాబట్టి అటువంటి పిల్లలకి మటుకి మనం 8 వారాల తర్వాత ఈ టీకాలు వేయించుకుని తిరిగి ఒక 2 వారాల వ్యవధిలో మనం బూస్టర్ డోస్ అనేది వేయించాలి. మరి టీకాలతో పాటు మనం ఇతర ఏవేమి నివారణ చర్యలు మనం పాటించాలి అంటే, ఒకటి తొలకరి వర్షాలు పడే సమయంలో అప్పటి వరకు ఎండాకాలం ఉంటుంది కాబట్టి కొంచెం గడ్డి ఎక్కువగా చూసినప్పుడు జీవాలు ఏం చేస్తాయి అంటే ఎక్కువగా అవి తింటాయి. అంటే బాగా బలంగా ఉన్న ఆరోగ్యంగా ఉన్నవి బాగా తినగలిగేవి బాగా ఎక్కువ గడ్డిని మేస్తాయి. కాబట్టి దానికి తినే సమయాన్ని అంటే బయటకు వదిలే సమయం ఏదైతే ఉందో దాన్ని తగ్గించేయాలి. అలాగే పిల్లల్లో ఎక్కువ పాలు అంటే కడుపు నిండుగా పాలు అన్నది పట్టించకూడదు, ఆఫ్ చేయాలి. దాన్ని 3-4 ఇంటర్వెల్స్లో మనం షెడ్యూల్గా మనం విభజించి పట్టించాల్సింది ఎంతైనా అవసరం. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ 2 పిల్లల కంటే ఒకే ఒక్క పిల్ల గనక ఉన్నట్లయితే అది ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కడుపు నిండా పాలు తాగేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించాలి. మరి అట్లానే ఈ గడ్డితో పాటు ఈ దానా మనం ఇచ్చినప్పుడు అంటే దానాలో ఈ గింజ పదార్థాలు అంటే పిండి పదార్థాలు చేర్చాల్సిన శాతం కంటే ఎక్కువ శాతం చేర్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఈ యొక్క సూక్ష్మ జీవి ఎక్కువ వృద్ధి చెందడానికి మనం ఒక వాతావరణాన్ని మనం అమర్చి పెడుతున్నాం. సో అట్లా కాకుండా ఎంత మోతాదులో అయితే మనం దానాలో పిండి పదార్థాలు జోడించాలో అంతే జోడించి, అలాగే అకస్మాత్తుగా మనం నిన్నటి వరకు గడ్డి పెట్టి వెంటనే మనం దానా ఎక్కువ పెట్టేకూడదు. చిన్న చిన్న మోతాదులో ఒక 10 నుంచి 20 రోజుల పాటు చిన్నగా అలవాటు చేసుకుంటూ మనం చేయాలి. అలాగే వీటితో పాటు ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే డీవార్మింగ్, అంటే నట్టల నివారణ మందులు తాపించడం. ఈ నట్టల నివారణ మందులు జీవాలలో అంటే మేకల్లో కానీ లేదా గొర్రెల్లో కానీ ప్రతి సంవత్సరం 4 సార్లు అంటే 3 నెలలకు ఒకసారి పేడ పరీక్ష చేయించుకుని ఆ పేడ పరీక్షలో ఏమేమి నట్టలు ఉన్నాయో అంటే ఏలిక పాముల, బద్దె పురుగుల ఇటువంటి ఏది ఉంటే దానికి సంబంధించిన డ్రగ్ని వాడడం అన్నది చాలా మంచిది. అలా అంతేకాకుండా టీకాలు వేయించక ముందు ఒక 2 రోజుల ముందు కానీ లేదా ఒక వారం రోజుల ముందు ఫస్ట్ డీవార్మింగ్ చేయండి, నట్టల నివారణ మందులు తాపించండి, తాపించిన తర్వాత టీకాలు వేయించండి. ఇట్లా చేసినప్పుడు టీకా వేసిన ఫలితం అన్నది లేదా అది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అంటే బాగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సినేషన్ ఫెయిల్యూర్స్ ఇటువంటి రాకుండా ఉంటాయి. మరి ఈ టీకాలు వేయించుకుని అలాగే నేను చెప్పిన సలహా సూచనలు అన్నీ కూడా మీరు పాటిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అడిషనల్ డైరెక్టర్ గారు స్మైల్ విశాఖపట్నం గారికి, అలాగే మా ట్రైనింగ్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, అలాగే ఈ పాడి పంటల ఛానల్ వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ నా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు.